స్వామి శరణం. స్వామి శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, సద్గురునాథనే శరణమయ్యప్ప, హరిహర సుధనే శరణమయ్యప్ప, మోహిని సుధనే శరణమయ్యప్ప, సద్గురునాథనే శరణమయ్యప్ప, శబరిగిరీశ్వరనే శరణమయ్యప్ప. గురువుగారండి, శబరిమల యాత్రకు మాల ధరించియే వెళ్ళవలయునా? గురుస్వామి వద్దనే మాల వేయించుకోవలయునా? లేక కన్నతల్లి వద్దనో గుడిలోని పూజారుల వద్దనో మాల వేసుకుని దీక్ష చేసి శబరిమల యాత్రకు వెళ్ళరాదా? ఈ శబరిమల యాత్ర దీక్షలోని పరమాత్మ తత్వమేమిటి? స్వామి శరణం. శబరిమల యాత్రలో ఎన్ని కష్టాలు ఉన్నదో అన్ని ఆనందాలని కలగజేస్తాడు స్వామి అయ్యప్ప. శరణఘోష రాసిన వారికి మరణ భయమే లేదంటాడు అయ్యప్ప స్వామి. నా సన్నిధిలో కష్టము నష్టము ఇవన్నీ కూడా ఆనందము సంతోషముగా మారిపోతుంది. ఏడిచిన వాళ్ళందరూ కూడా నవ్వుతారు. వదిలిపోయిందన్నీ కూడా మళ్ళీ దొరుకుతుంది ఎవరైతే చక్కగా దీక్ష చేసి వస్తే. మాలాధారులై మండల దీక్ష పూని నా సన్నిధి చేరుకునే భక్తుల యొక్క యోగక్షేమాన్ని నేనే వహిస్తానంటాడు స్వామి అయ్యప్ప. కలుడో ఇటువంటి కారుణ్యమూర్తి ఈ కలియుగమున తొలగేను మనకే కలిమల దోషం స్వామి కృప వలన అన్నారు మహాత్ముడు. మరి ఈ స్వామివారి యొక్క సన్నిధిలో కులమదాలు అడ్డురాలు. ఎలా అంటే శరణమన్న ప్రతివారికి స్వామి స్వంతం, స్వామి సన్నిధిలో కులమదాలు అడ్డురావు. ఒక్కసారి పలికిన ఒక్కసారి పిలిచిన పలికేటి దైవం స్వామి కోటాన కోట్లకు ఇష్టదైవం అన్నారు. అంతటి విశిష్టత నిండినటువంటి ఈ అయ్యప్ప దీక్షను మాలను ధరించిన వారికే దాని యొక్క విశిష్టత తెలుసును, దాని యొక్క ఆనందం తెలుసు. ఈ మాల వేసుకున్న స్వాములలో అనేక భిన్న మనస్తత్వాలు కలిగిన వాళ్ళు ఉంటారు. కొందరేమో మా గురువుగారి దగ్గర 20 ఏళ్ళుగా ఒకే గురుస్వామి దగ్గర మాల వేసుకున్నానండి, ఆ గురువుగారి చేతి చలవ వల్ల నాకు అన్ని శుభమే జరుగుతుందండి అంటారు. ఇంకొక ఆయన ఏమో మా గుడి పూజారి గారు అండి మాకు మాల వేసేది అంటారు. ఇంకొక ఆయన ఏమో మా కన్నతల్లి చేత నేను మాల వేసుకున్నానంటారు. కానీ మాల ఎవరి దగ్గర వేసుకున్నాం అనేదానికన్నా ఆ మాలను మనం ఎంత గౌరవిస్తున్నాం అనేదాన్ని బట్టి మా శబరిమల యాత్ర కానీ ఆ స్వామి అనుగ్రహం కానీ ఉంటుంది. కానీ ఒక్క విషయం ఇక్కడ గుర్తుంచుకోవాలి. గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నారు. మాల ప్రధానానికి కానివ్వండి, తాను దీక్ష వహించినటువంటి ఒక స్వామి చేత మాల వేయించుకోవాలి. 60 దినములు ఆయన అడుగుబాటల్లో నడిచి ఆయన చేతిని ఇరుముడి కట్టించుకొని ఆయన వెంటనే శబరిమల యాత్ర చేయాలి అనేటువంటి పద్ధతిని ఏర్పరచుకొని అనూచానంగా దాన్నే అలవాట్లు పెట్టుకొని వస్తున్నారు మన పెద్దలు. ప్రస్తుత కాల పరిధిలో సద్గుణ సదాచార సంపన్నులైనటువంటి గురువుని చూసుట కష్టంగా ఉందండి. మాల తీసిన తర్వాత ఈ గురుస్వాముల్ని మీరు చూసి ఉండాలి, కాబట్టి మేము మా కన్నతల్లి దగ్గర మాల వేసుకుంటామండి, మా కన్నతల్లియే మాకు దైవం అండి అంటున్నారు కొంతమంది. ఓ ఎస్, కరెక్ట్, అది కూడా వాస్తవం. కన్నతల్లికి మించిన దైవం ఎక్కడ ఉన్నారు? 1000 దేవుళ్ళు అయితే ఒక గురువు, అలాంటి 10,000 గురువులైతే ఒక తండ్రి, అలాంటి 1,00,000 తండ్రి ఒక తల్లికి సమం అన్నారు. అంటే తల్లికి సాటి తల్లియే. నో డౌట్. వేసుకున్నారు, మాల వేసుకున్నారు, చక్కగా ఉంది, మాల అంతా దీక్ష అంతా అయిపోయింది. మీకు ఇరుముడు ఎవరు కడతారు? అప్పుడైనా ఒక గురుస్వామి కావాలి. మరి ఆ గురువు గారు మీ తల్లి దగ్గర పోయి ఇరుముడి కట్టుకోయా అన్నారనుకోండి, ఏం చేస్తారు? లేదండి అలా అనకుండా ఇరుముడి కట్టేస్తారు. మీరు వనయాత్ర చేస్తున్నారు, దారిలో ఏదో ఒక కష్టం సంభవించింది, మీరు ఏ గురువుని ఆశ్రయిస్తారు? అప్పుడు కన్నతల్లి మీకు కూడా యాత్ర చేయించలేదుగా. కాబట్టి కన్నతల్లి మీద మీకు గౌరవ మర్యాదలు ఉన్నా ఈ యాత్రకు మాత్రము ఒక గురువు కావలసినదే. ఇంకా వస్తే పూజారుల సంగతి అండి. గుళ్ళో పూజారులు మాల వేస్తున్నారు, బాగానే ఉంది. గుళ్ళో పూజారులు తాను మాల వేసుకొని ఉన్నారా అనేటువంటి దాన్ని మనం చూడాలి. ఎందుకంటే ఈ శబరి దీక్షలో కేరళ ఆచారంలో ఏం చెప్పబడిందంటే, సాక్షాత్ శబరినాథుడే ఇలా దిగి వచ్చినను తాను మాల వేసుకుని ఉంటే తప్ప
ఇతరులకి మాలా ప్రధానం చేయరాదు అన్నారు. ఇది సన్యాస దీక్ష కాదుండోయ్, ఇది కేవలము ఒక 48 దినములు మనము సంసార సుఖాన్ని విడిచిపెట్టి స్వామి సేవలో మనసును లయింపజేసే బ్రహ్మచర్య దీక్ష మాత్రమేనిది. ఈ దీక్షను ప్రసాదించడానికి ఒక బ్రహ్మచారియే సరిపోతాడు. అంటే గుళ్ళు పూజారులు తాను మాల వేసుకుని ఉంటే అందరికీ మాల వేయచ్చు. ఈ గుళ్ళో పూజారులు తాను మాల వేసుకుని ఉండరు, కానీ తానేదో పవిత్రులుగా అనుకుంటూ ఇతరులకు మాల వేసేస్తారు. వీళ్ళేమో స్వామి అయ్యప్ప అనుకుంటూ సాంసారిక సుఖములన్నీ విడిచిపెట్టి దీక్షలో ఉంటారు. వీళ్ళేమో ఆ దీక్షలు ఏం పట్టించుకోరు, యథాతథంగా సాంసారికంగా ఉంటారు. అంటే తన వద్ద లేని దాన్ని ఈ పూజారి స్వామి ఇతరులకు ఎలా ఇస్తారు అనేటువంటి దాన్ని ఇచ్చే స్వామి ఆలోచించరు, ఆ ప్రధానం చేయించుకునే ఈ స్వాములు ఆలోచించరు. అంటే ఆయన గుళ్ళు పూజారి కదా, పవిత్రుడు, రైట్, కానీ అర్హత యోగ్యత ఉంది, అర్హత ఎక్కడిది? కాబట్టి ఈ యోగ్యత అర్హత అనేటువంటి దాన్ని పరిశీలించి పరిశోధించి మాల వేయించుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి మాల వేయించుకునేసినామంటే మళ్ళీ శబరిమల యాత్ర వెళ్ళి తిరిగి వచ్చేదంత వరకు, ఆ దీక్ష అయ్యేంత వరకు ఎవ్వరు కూడా మాల విసర్జన చేయరాదు, మాల తీయరాదు, మాలని జాగ్రత్తగా చూసుకోవాలి, తెగిపోరాదు అనేటువంటి అనేక కండిషన్లు ఉన్నాయి కనుక మాల ప్రదానం చేసేవారి యొక్క యుద్ధదాంశములు అన్నిటిని కూడా పరిశీలించి పరిశోధించి సద్గురుముఖదా మాల ధరించవలేను అనేటువంటి విధిని పెద్దలు ఏర్పరిచి ఉన్నారు. కనుక మాల ధరించబోయే ముందుగానే తన గురుస్వామి ఎవరో, ఆయన దగ్గర మనం ఎలా వ్యవహరించాలో అనేటువంటి విషయాలన్నింటినీ ఒక్కసారి కూడా మళ్ళీ పరిశీలించి పరిశోధించిన పిమ్మట ఈ దీక్షను తీసుకోవడం ఉత్తమం. స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. ఈ శబరిమల యాత్రకు అర్హులెవరు? స్వామి శరణం. శబరిమల యాత్ర అనున్నది సర్వులు తీసుకోదగిన యాత్ర దీక్షాగును అనేటువంటిది అందరికీ తెలిసినది. నిత్య జీవితము నుండి కొంతకాలమైన ఈ విచారాలు మరిచి ఒక మండల కాలం దైవ భక్తితో ఆరాధనతో ఈ సాంసారిక ఈతి బాధలను తొలగించుకునేదానికి మనం చేసే కృషిగా మాత్రమే దలచి ఈ దీక్షను తీసుకోవాలి. అది కాకుండా ఆరోగ్య సూత్రం అంతయు ఈ దీక్షా నియమాదులలో దాగి ఉన్నది అని ప్రత్యేకించి శ్రద్ధాభక్తులతో ఈ దీక్ష నా కోసము అనేటువంటి భావనలో మండల దీక్ష చేయాలి. మరి పూజలు, భజనలు, ఆరాధనలు ఇవన్నీ కూడా మనం చేయబోయే దీక్ష అనేటువంటి తపస్సులో, యజ్ఞములో ఒక భాగములే కనుక ఇవన్నిటిని కూడా 10 మందితో కలిసి మనం చేస్తూనే ఉండాలి. స్వామి శరణం. ఈ శబరిమల యాత్రకు మాల వేసి భక్తులను శబరిమల యాత్ర కావించే గురుస్వాముల లక్షణాలు ఏమిటి? ఎట్టివారిని గురుస్వామిగా స్వీకరించాలి? వారికి గురుపూజలు ఎలా చేయాలి? స్వామి శరణం. శబరిమల యాత్ర అనున్నదియే ఒక గురువు ద్వారా మాల, గురుస్వామి ద్వారా ఇరుముడి, గురువుతోనే యాత్ర అనేటువంటిది గురు శిష్యుల బంధముగానే ఏర్పడింది. అన్ని సత్వగుణములు కలిగినటువంటి ఒక యోగీశ్వరుడైనటువంటి గురువు లభించడం అనేటువంటి ఈ రోజుల్లో అసంభవమే. కానీ మీకు లభించినటువంటి గురువే సద్గురువు అనేటువంటి భావనలో మీరు భక్తి చూపించినారంటే ఆ అయ్యప్ప స్వామి వారే ఆ గురుభూతిని రూపంలో మిమ్మల్ని అనుగ్రహిస్తారు. ఎందుకంటే అయ్యప్ప స్వామి వారికి గురువిన్ గురు అనేటువంటి బిరుదు కూడా కలదు. ఇలా గురు పరంపరను అన్వేషిస్తూ వెళ్ళామనుకోండి, అందరి గురువు, ఆది గురువు అయ్యప్ప స్వామి వారు చిన్ముద్రధారిగా శబరిపీఠంలో కూర్చుని ఉంటారు. కనుక మీ గురుస్వామికి పాద నమస్కారం చేసినా, లేదు మీకు కనిపించిన ఏ గురుస్వామికి నమస్కారం చేసినా అది అయ్యప్ప స్వామి వారికే పోయి చేరును అనేటువంటి సంగతిని కూడా గుర్తించుకోవాలి. కాబట్టి మీ కొరకు మీలాగే మాల ధరించి మీ కష్ట సుఖాలలో పాలు పంచుకునేటువంటి గురునాథునికి మీరు చూపించేటువంటి కృతజ్ఞతాభివందనములే గురు పూజ. ఎవరి గురువులు వాళ్ళకి విశేషమైనటువంటి అయ్యప్ప స్వామి రూపంలో సాక్షాత్కరిస్తారు. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.
భగవంతుడు అనేటువంటి వాడు న్యాయదేవత. భగవంతుడు అనేటువంటి వాడు న్యాయదేవత. భక్తుడు అనేటువంటి వాడు క్లయింట్. గురువు అనేటువంటి వాడు లాయర్. భగవంతుడు అనేటువంటి న్యాయదేవత దగ్గర తన క్లయింట్ అయిన భక్తుని యొక్క మంచి చెడులను ఎత్తి చెప్పి వాళ్ళు చేసినటువంటి తప్పులను మన్నించమని ప్రార్థన చేసుకునే లాయర్ స్థితిలో గురువు ఉంటాడు. మనం ఎలా ఒక లాయర్ని ఎంగేజ్ చేసుకుని కేసు గెలిపిస్తే గెలిపించినా గెలిపించకపోయినా వారికి ఫీజు ఇచ్చుకుంటాము, అలాగే మనకు మాల వేసి మన మంచి చెడులు అన్నిటినీ చూసి ఆకలికి ఉన్నప్పుడు భోజనం పెట్టి ఎక్కడ మృగ సంచారం ఉంటుంది, ఎక్కడ జనసంచారం ఉంటుందో తెలుసుకొని మన చేత యాత్ర గావించి ఆకలికి ఉన్నప్పుడు తల్లిదండ్రులు లేని చోట్ల గోరుముద్దలు అందించి మనం స్నానం చేసి వచ్చేదాకా వేచి ఉండి పంపసద్ది వడ్డించి మనకు నెయ్యభిషేకాదులు చేయించి మనకు జ్యోతి దర్శనాన్ని చూపించి మనతో పాటు యాత్ర చేసి మనల్ని ఇంటి దాకా తీసుకొచ్చి పెడతారే గురుస్వామి. వాళ్ళకి కృతజ్ఞత పూరితముగా మనం చేసేటువంటిదే గురు పూజ. లాయర్ ఫీజు ఇచ్చినట్టుగా మనం కూడా ఈ గురుస్వామికి దక్షిణ తాంబూలాదులు ఇచ్చి వాళ్ళని సంతృప్తిపరుస్తూ ఉంటాం. కనుక ప్రతి స్వామి, కన్నిస్వామి కానీ పరమస్వామి కానీ వాళ్ళ గురుస్వామి పాదాభివందనం చేసి గురు పూజ చేసుకోవలసిందే. స్వామి శరణం, స్వామి శరణం. శబరిమల యాత్ర ఎలా చేయాలి? ఇందులోని ఆచార అనుష్ఠాన పద్ధతులు ఏమి? నేటికాల శబరిమల యాత్ర గురించి, అలనాటి శబరిమల యాత్ర గురించి తెలపండి. స్వామి శరణం. నేడు ఆంధ్ర రాష్ట్రము నుండి 1 కోటి మందికి పైగా స్వామి భక్తులు మాల ధరించి దీక్ష వహించి ఇరుముడి సైతం శబరిమల యాత్ర చేస్తున్నారు అనేటువంటిది ఒక అంచనా. అంటే 1 కోటి మంది అంటే వాళ్లతో పాటు 1 కోటి మంది మహిళలు కూడా దీక్ష లేకుండానే, మాల లేకుండానే ఈ దీక్షలో భాగస్వాములు అవుతున్నారు. ఇంకా వాళ్ళు కుటుంబ సభ్యులు అనుకోండి. ఇలా ఈ కార్తీక మార్గశిర మాసములందు 2-3 కోట్ల మంది స్వామి అయ్యప్పను కొలుస్తున్నారన్నమాట. ఇలా ఆంధ్రులు కేరళ దేశంలోని ఆ స్వామివారిని దర్శించుకొని ఉట్టిగా వస్తారా? ఆ దేవాలయంలోని చుట్టుపక్కల ఉండే అన్ని దేవాలయాలను సందర్శిస్తూ అక్కడ హుండీలన్నిటినీ ధనరాశులతో నింపేస్తారు. నిజానికి చెప్పుకోవాలంటే ఈ అయ్యప్ప దీక్షను ఆంధ్రులు పాటించినట్టుగా మిగిలిన రాష్ట్రీయులు పాటిస్తున్నారా అంటే దానికి మౌనమే సమాధానంగా వస్తుంది. అంతటి కడు భక్తితో, నిండు భక్తితో ఈ దీక్షను ఆచరించి స్వామి అయ్యప్ప హృదయంలో ఒక స్థానాన్ని, ఒక చోటు చేయించుకోవాలి అనేటువంటి తపనలో దీక్ష చేసే వాళ్ళ అనేకుల్ని నేను చూసి ఉన్నాను. అలాగే మాల ధరించిన వారి యొక్క సతీమణులు కూడా అయ్యప్ప స్వామి అంటే ఎంత భక్తియో, ఆ మాల ధరించిన వాళ్ళంటే ఎంత మర్యాదయో కనిపించిన ప్రతి వారికి సాష్టాంగ నమస్కారం చేసి తమ భక్తిని వ్యక్తం చేసుకుంటూ ఉంటారు. అలాగే నేడు శబరిమలపై కనిపించేటువంటి కాటేజీలు అన్నీ కూడా ఎక్కువ భాగం ఆంధ్రులు కట్టించబడినది, ఆంధ్రుల భక్తుల చేత. ఆ రోజుల్లో మంచినీటి సరఫరా కూడా లేని రోజులలో డబ్బాలో నీళ్లు తెచ్చి 5 పైసలకు నీళ్ళు అమ్మిన రోజు నుంచి పరిశీలిస్తూ వస్తే మంచినీళ్ళకి అంత కష్టమైతే ఇంకా ఆహార పదార్థం గురించి చెప్పనక్కర్లేదు. అట్టిది పోయి పంబ నీళ్లు భారీగా శబరిమలలో బ్రహ్మాండంగా స్నానానికి, బాత్రూమ్కి అన్నిటికీ ఉన్నా మినరల్ వాటర్ సైతం మంచినీళ్ళు మనకు అక్కడ లభిస్తున్నాయి. మరి ఇంకా ఆహార పదార్థం అంటారా? కొన్ని వందల బస్తాలు బియ్యంతో పాటు ముడి సరుకులను శబరిమలకి తీసుకొచ్చి అక్కడ వండి అన్నదాన ప్రభు అయిన అయ్యప్ప సంతోషపడాలి అనేటువంటి ఉద్దేశంతో అన్నదానం చేసి భక్తుల యొక్క ఆకలి బాధను తీర్చేవాళ్ళు నేడు ఆంధ్రులేనని గట్టిగా చెప్పుకోవచ్చు. అంతటి అన్నదానాన్ని అన్నాకారమైనటువంటి ఆంధ్ర రాష్ట్రం నుంచి తీసుకువెళ్తున్నారు అక్కడ వడ్డించి ఆత్మతృప్తి పొందడానికి. పంబలోనూ స్వామి సన్నిధిలోనూ నేడు ఆకలి బాధ
లేకుండానే పోయింది. అన్ని విధాలైనటువంటి ఆహార పదార్థములు శబరిమలపై లభిస్తున్నది. కానీ మనుషులు ఎక్కువైతే మజ్జిగ పలచన అన్నట్టుగా కొన్ని ప్రాంతంలో కాదు అనేక ప్రాంతాల్లో కూడా ఈ దీక్షను పరిపూర్ణత లేకుండా అరాకొర దీక్షతో శబరిమలకి వచ్చేవాళ్ళు ఉన్నారండి అనేటువంటి నినాదం కూడా వినబడుతూనే ఉన్నది. మరియు 40 దినాలు 48 దినాలు దీక్ష చేసేవారు కూడా ఈ దీక్షలో సడలింపులు అనేకం ఇచ్చేస్తున్నారని కూడా వినకడి ఉన్నది. ఇది మారాలి. ఎందుకంటే ఇంకెవరి ప్రేరేపణయో నిర్బంధమో లేకుండా తమకు తామే స్వచ్ఛందంగా ఈ మాలను వేసుకొని శబరిమల యాత్ర వెళ్ళి ఉన్నాము అనేటువంటి సంగతిని ప్రతి వారు కూడా గుర్తించుకోవాలి. ఈ దీక్ష ఎవరి కోసమో కాదు, మీకోసరం, మీ ఆరోగ్యం కోసరం, మీ భార్య బిడ్డల కోసరం అన్నమాట. కాబట్టి పుణ్యం కోరి చేసేటువంటి యాత్రలో మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల మూలాన పాపాన్ని వెంట పెట్టుకురాకూడదు. పుణ్యమైతే పంచుకోవడానికి ఆనందంగా ఉంటుంది, కానీ పాపాన్ని మీరు ఎవరి కోసం యాత్ర చేస్తున్నారో ఆ భార్య బిడ్డలు కూడా మీతో భాగం చేసుకోరు అనేటువంటి దాన్ని గుర్తుంచుకోవాలి. అక్కడి నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ తెచ్చుకున్న పాపం అంతా కూడా ఆ చేసిన వారు మాత్రమే అనుభవించాలి. కనుక ఈ దీక్ష పేరిట పొరపాటు పాపము స్వామి మాల ధరించిన భక్తులు చేయకూడదు అనేటువంటిది మా వంటి వారి యొక్క అభిలాష. స్వామి శరణం. అందరూ గురుస్వాములు కూడా ఈ విషయాన్ని ఎన్నిసార్లు మాల వేసుకున్న వాళ్ళైనా అన్నిసార్లు మాల వేసే రోజుల్లో ఈ చేయవలసినవి చేయకూడనిది అనేటువంటి దాన్ని గుర్తు చేస్తూనే ఉండాలి అనేటువంటిది పెద్దల వాచ. చెబుతూనే ఉంటుంది, చెవులకు ఎక్కుతుంది అనేది సామెత. ఎందుకంటే సంవత్సరాలు గడిచిపోయేటప్పటికీ నాగరికత పేరిట అనేక వైపరీత్యాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా మాల వేసుకున్న ప్రతివారు కూడా శరణఘోషను వదలకుండా చేస్తూ ఉండాలి. 2 పూటల చన్నీటి స్నానం, ఏకభుక్తం అంటే ఒక పూట పగలు అన్నాహారము, రాత్రి అల్పాహారము చేయాలి అనేటువంటిది విధి ఉన్నది. నేల మీద పడుకోవాలి అంటున్నారు. నేల మీద పడుకున్నట్టుగా లేదు, ఎందుకంటే అన్ని కలుషితంగా ఉంది కాబట్టి చాపనో దుప్పటినో వేసుకొని తమ చేతుల్ని దిండుగా తలగడగా పెట్టుకొని పడుకోవాలి. ఎందుకంటే ఇది కూడా ఒక అలవాటు కిందనే. అక్కడ శబరిమలలో పోయినప్పుడు కొండల్లో గుట్టల్లో రాళ్లలో నడిచి అలిసి సొలిసి కరిమల్లోనో అయోధలోనో ఎక్కడైనా పడుకోవాల్సి వచ్చినప్పుడు ఈ బెడ్షీటో బెడ్డో మనకు ఉపయోగపడదు. కనుక అప్పుడు కటిక నేలపై పడుకోవాల్సి వచ్చినప్పుడు ఈ శరీరం మొరాయిస్తుంది. కనుక ఇప్పుడే ఈ బెడ్డు కాటు మంచము వీటిని విస్మరించి నేలపైన పడకుండా అలవర్చుకోండి అన్నారు. అలాగే పాదరక్షల గురించి కూడా చెప్పాము. పాదరక్షలు లేకుండా నడవడానికి అర్చుకుంటే కానీ అక్కడ వనయాత్ర చేయలేమనేటువంటిది. ఆ తర్వాత ముఖ్యమైనది ధూమపానం, మద్యపానం, ఇవన్నిటిని పరిపూర్ణంగా నిషేధించాలి. ఇది అనారోగ్య కారణమే కాకుండా ఈ మండల దీక్షలో ఆచరణ యోగ్యం కానే కాదన్నమాట. అది కాకుండా ముఖ్యంగా మాల వేసుకున్న వాళ్ళు స్త్రీల దగ్గర నుంచి ఒక అడుగు దూరంగా ఉండాలి. ఎందుకంటే స్త్రీ అగ్ని వంటిది, పురుషులు కవ్వొత్తి లాంటి వారు. దూరంగా ఉన్నంత వరకు గట్టిగా ఉంటారు. స్త్రీ అనేటువంటి మహాశక్తికి దగ్గర అవ్వగానే ఎటువంటి కఠినమైనటువంటి ఉక్కు కూడా కరిగిపోతుంది. సమ్మట్టి దెబ్బకు వంగని ఉక్కు అగ్ని సగ తగలంగానే అలా బెండైపోతుంది. కనుక స్త్రీ పరస్త్రీలు ఎవరైనా కానివ్వండి వాళ్ళని మాతృస్వరూపిణిగా సోదరిగా తలచి వాళ్ళకు ఒక దండం పెట్టి వాళ్ళతో ఎక్కువసేపు మాట్లాడకుండా ఎక్కువ వాళ్ళతో గడపకుండా స్వామి చింతనతో వాళ్ళకు ఒక అడుగు దూరంగా ఉంటుట ఇందులో ముఖ్యమైనటువంటి విశేషము. ఆ తర్వాత ఆహారం. మనం ఏమి ఆహారం తీసుకుంటున్నామో దాన్ని బట్టి మన గుణగణములు ఉంటుంది. దీంట్లో రజోగుణాన్ని పెంపొందించే ఆహారాలు ఉన్నాయి, తమో గుణాన్ని పెంపొందించే ఆహారం ఉన్నాయి, సత్వగుణాన్ని పెంపొందించే ఆహారం ఉన్నది. ఇది కేవలం బ్రహ్మచర్య దీక్షతో ఇంద్రియాన్ని నిగ్రహం చేసుకునే దీక్ష కనుక సత్వగుణపూరితమైనటువంటి పాలు, పండు, కాయలు, కూరలు వీటిని మాత్రమే మనం స్వీకరించాలి. మాంసాహారం విస్మరించబడాలి. ఎందుకంటే ఆహారాల స్వీకరణ మూలాన మాత్రమే గుణత్రయాలు బయటపడతాయి. సింహము, పులి, చిరుత పులి ఇవన్నీ కూడా తన ఆహార పదార్థాలను అలా కావాల్సినప్పుడు వేటాడి భోంచేసి అలా మిగిలిన దాన్ని వదిలిపెట్టేస్తుంది. కుక్క, నక్క, పిల్లి ఇవన్నీ కూడా ఆ సింహం, పులి వదిలిపెట్టేసిపోయినటువంటి ఆహార పదార్థాలని గృహలో తెచ్చిపోయి కుళ్ళిపోయినైనా పాచిపోయినా దాన్ని తింటూ ఉంటుంది. తమో గుణం నిండింది. ఇది రజోగుణం అయితే తమో గుణం. మరి
గడ్డి పొరకను, గడ్డిని భోంచేసిన ఆవు అమృతతుల్యమైన పాలిస్తుంది. ఆవు, మేక ఇవన్నీ అవి సత్వగుణం. అలాగే మాల వేసుకున్న వాళ్ళు సత్వగుణావలంబనై ఉండాలి కనుక సాత్వికమైనటువంటి ఆహారాన్ని భుజించాలి. అది యుక్తాహారంగా ఉండాలి. అంటే నియమిత ఆహారంగాను, సకాల ఆహారంగాను, కొద్దిపాటిదిగాను, జీర్ణశక్తికి మించింది కాకుండా వాళ్ళు చెప్పినారని వీళ్ళు చెప్పినారని భోంచేయకుండా తనకు తానే మితాహారం భోంచేయాలంటుంది. అలాగే ముఖ్యమైనది ఈ దీక్షలో పరనింద, పరిహాసం. మాల వేసుకున్నామనేటువంటి గర్వపడకూడదు. మాల వేసుకున్నామని వినమ్రుడై ఉండాలి. వినయంతో వ్యవహరించాలి. ఎవరిని పరిహాసం ఆడకూడదు, ఎవరిని దూషించగలదు. ఇదివరకే నిత్య జీవితంలో ఎవరైనా విరోధులు, మనస్తాపం కలిగిన వాళ్ళు తడసపడిన స్వామి శరణమని వాళ్ళ దగ్గర మనం కానీ ఇలా చేతులు మొక్కితే ఇదివరకు మన మీద ఉండేటువంటి కోపతాపాలు కూడా వాళ్ళకి సమసిపోయి మనల్ని మన్నించవచ్చును, లేదంటే మనల్ని కలగలుపుకోవచ్చును. కాబట్టి వినయం అనేటువంటిది ఇందులో మహా ముఖ్యంగా ఆచరించవలసినటువంటి ఒక దీక్ష. పరుష వచనాలు మాట్లాడకూడదు, దుర్భాషలు ఆడకూడదు, ఎవరితోనూ మనస్తాపం చేయకూడదు, ఏ ఒక జీవరాశిని హింసించకూడదు. ఇవన్నీ మనం చేయకూడదు 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 అనేటువంటిది. ఇంక చేయవలసినది అనేటువంటి దానికి వచ్చినప్పుడు శరణకోటి తప్పనిసరిగా చేయాలి. సమష్టి పూజ, కన్ని పూజ ఇవన్నీ తప్పనిసరిగా చేయాలి. బ్రహ్మచర్యం తప్పనిసరిగా చేయాలి. వనయాత్ర తప్పనిసరిగా చేయాలి. పెద్దలను గౌరవించి నడుచుకోవాలి తప్పనిసరిగా. ఇంకా ఒక అయ్యప్ప కథే కాకుండా మిగిలినటువంటి కథలు, పురాణములు ఇవన్నీ కూడా తెలిసి పెట్టుకొని, ఎందుకంటే మళ్ళీ ఇలాంటి ఒక అనుభూతి కావాలంటే ఏడాది కాలం వెయిట్ చేయాలి కనుక ఈ దొరికినటువంటి 40 దినములను క్షణకాలం కూడా వృధా చేయకుండా నేను దీక్ష వహించి ఉన్నాను, ఇందులో ఏమేమి సద్విషయాలు ఉందో అవన్నిటిని తెలుసుకోవాలి అనాలి. అలాగే స్త్రీలను ఎట్టి పరిస్థితులను కూడా దుర్భాషలాడి వాళ్ళ మనసు నొప్పించకూడదు. ఎందుకంటే తనను చంపించడానికి దుర్మంత్రి యొక్క ప్రేరేపణ చేత కపటమైన శిరోవేదన నటించి తనను అడవికి పంపించి పులిపాలు తెమ్మని కేటాయించినటువంటి తల్లి యొక్క మనస్తత్వం తెలుసుకొని కూడా మందహాస ముఖంతో అడవికి వెళ్ళిన వాడు మన అయ్యప్ప స్వామి. తిరిగి వచ్చిన తర్వాత తన తప్పు తెలుసుకొని కాళ్ళ పడినటువంటి తల్లిని, అమ్మా నువ్వు తల్లివే, నేనెవరో తెలపడానికి, నాలో ఉండే దైవీకత్వం బయటపడడానికి నువ్వు ఒక కారణభూతమైనావు కనుక నువ్వు తప్పేం చేయలేదు, నిన్ను మన్నించడానికి నేనెవరిని, నువ్వు తల్లివే అని ఆ తల్లిని గౌరవించిన వాడు. మరి కొంతమంది నాకు తెలిసి నా దగ్గర చెప్పిన వాళ్ళు ఉన్నారు, అమ్మా నేను మాల వేసుకున్నా నాకు వచ్చి నమస్కారం చేయంటారు. రామాయణంలోనూ, భారతంలోనూ, భాగవతంలోనూ ఏ దైవాంశ సంబోధులు ఆవిర్భవించినప్పుడు కూడా వాళ్ళ కన్నతల్లిలు ఆ దేవుళ్ళకి నమస్కారం చేసినట్టుగా ఎక్కడ చెప్పబడలేదు. అఫ్కోర్స్ మాల ధరించిన వారు స్వామి అయ్యప్పకు సమానులే. ఇరుముడి కట్టుకున్నప్పుడు కాళ్ళకి నమస్కారం చేస్తే తల్లులు అనేకులు ఉన్నారు. కానీ వాళ్ళందరూ తన కొడుకుగా కాదు, సాక్షాత్ అయ్యప్పగా తలిసి నమస్కారం చేస్తారు. దాన్ని శరణమయ్యప్ప అని స్వామికి చెప్పాలి. కానీ వాళ్ళ చేత మనం నమస్కారం చేయించుకోవడం అనేటువంటిది ఆయుక్షీణం. అలాగే ఈ దీక్షలో ఉన్న వాళ్ళు ఇరుముడి కట్టుకుని నడిచేటప్పుడు పసిబిడ్డల్ని అలా కింద పడుకోబెట్టి వాళ్ళ మీదుగా దాటనిస్తారు. అది కూడా ఖండించదగిన విశేషమగును. పసిబిడ్డలు దైవ సమానులు. మణికంఠుడు కూడా పసిబాలుడే కనుక తమ యాత్ర బయలుదేరి ఇరుముడితో వెళ్ళేటప్పటికీ ఆ పసిబిడ్డలను దాటి వెళ్ళడం అనేటువంటిది కూడా నిషేధించబడింది, ఖండించదగినది. ధూమపానము ఇవన్నీ కూడా విస్మరించేస్తాము. మనస వాచ కర్మణ స్త్రీలను వేరే ఆలోచనతో చూడకూడదు అంటుంది ఇందులో తత్వం, శాస్త్రం. కేరళీయులకు చెప్పబడిందల్లా ఒకటే, నైష్టికమైన బ్రహ్మచర్య దీక్ష మండలకాలం ఆచరించి ఇరుముడితో నా సన్నిధికి రాని అయ్యప్ప చెప్పినట్టుగా మన వాళ్లకు ఇది ఒక పెద్ద కార్యక్రమం కనుక ఇదివరకు చేయలేనిది కనుక ఈ బ్రహ్మచర్య దీక్ష అవలంబనానికి మనకి ఇన్ని నిబంధనలు పెట్టారు కనుక వారి యొక్క గురుస్వాముల యొక్క ఆనతి మేరకు, ఎందుకంటే గృహాచారం, గ్రామాచారం, దేశాచారం, కాలాచారం అంటూ ఆచారాలు మారొచ్చినాయి. కానీ శాస్త్రం మాత్రం దేశానికి ఒక విధంగా మారదు. శాసించబడినది శాస్త్రం. ఈ శాస్త్రాన్ని ఎవరి ఆచార ప్రకారం అంటే
ఉదాహరణకు రవ, బొంబాయి రవ ఉన్నది కదా, ఒక కొట్లో నుంచి ఇద్దరు తీసుకెళ్తారు. ఒకరింట్లో ఉల్లిపాయ వేసి టమాటో వేసి టమాటో బాత్ చేస్తారు. ఇంకొకరింట్లో తిరగమాత వేసి సాధారణమైన ఉప్మా చేస్తారు. ఇక్కడ రవ అనేటువంటిది శాస్త్రం, అందులో మార్పు ఉండదు. ఉప్మా తయారు చేసినారే ఆ విధం అనేటువంటిది ఆచారం. వాళ్ళింట్లో ఆ ఆచార ప్రకారం చేశారు, వీళ్ళింట్లో ఈ ఆచార ప్రకారం అని ఇద్దరు వాడింది రవే. అట్లాగే కేరళీయులకు ఒక ఆచారము, ఆంధ్రులకు ఒక ఆచారము, తమిళులకు ఒక ఆచారం ఉండొచ్చును. కానీ కేరళీయులకు ఒక శాస్త్రము, తమిళులకు ఒక శాస్త్రము, ఆంధ్రులకు ఒక శాస్త్రం అని శాస్త్రాలు మారదండి. ఇంకొక ఉదాహరణ చెప్పమంటారా? మన వాళ్ళు వేడి అన్నంలో ఆవకాయ వేసుకొని ఇంతటి నెయ్యి వేసుకొని పిసుకొని తింటారండి. ఆవకాయ లేనిదే ముద్ద ముట్టని ఆంధ్రులు కూడా ఉన్నారు. తమిళులు ఉన్నారే, ఇది ఊరగాయడా అనేసి అలా మధ్యగన్నానికి నంచుకొని భోజనం చేసి అలా వదిలిపెట్టేస్తారు. మరి కేరళీయులు ఉన్నారు చూసినారా, ఆ ఆవకాయలోని ఎర్రదనాన్ని కారాన్ని చూసి కంటినీరు కంచుడు గంజినీరు రాగేసి వదిలిపెట్టేస్తారు, ముట్టను కూడా ముట్టరు. అంటే ఇక్కడ ఆవకాయ అనేటువంటిది శాస్త్రము, భోజనం చేసిన విధానం అనేటువంటిది ఆచారం. ఎవరి ఆచారాలు వాళ్ళ దగ్గర ఉన్న శాస్త్ర సమ్మతమైనటువంటి ఆచారాన్ని ఆచరించుటయే ఈ దీక్షలో ఉత్తమం. స్వామి శరణం. అయ్యప్ప దీక్షలో ఆహార నిబంధనలు ఏమైనా ఉన్నాయా? ఎట్టి ఆహారములను దీక్షాదక్షులు స్వీకరించవలయును? ఆహారం తీసుకోవడం అనేటువంటి దాని విషయానికి వస్తే అదేం పెద్ద నేరం కాదు. కానీ మల విసర్జన చేసినప్పుడల్లా స్నానం చేయాలి అనేటువంటి ఒక విధి ఉంది. అందుకే ఏకభుక్తం అన్నారు. ఉదయం సాయంత్రం స్నానంతో సరిపించుకోవడానికి. అమితాహారం తీసుకుంటే ఎప్పుడైతే అప్పుడు మల విసర్జన చేయవలసి వస్తుంది కనుక మితాహారం భోంచేయమన్నారు. 3 పూటలు అనేటువంటిది శాస్త్రములు కూడా చెప్పబడలేదు. ఏకభుక్తో మగాయోగి, ద్విభుక్తో మహాభోగి, త్రిభుక్తో మహారోగి అన్నారు. అంటే ఒక పూట భోంచేసి జీవించేవాడు యోగీశ్వరుడట, 2 పూటలు భోంచేసి బతికేవాడు మహాభోగీశ్వరుడు, కానీ 3 పూటలు భోంచేసేవాడని మాత్రం రోగీశ్వరులని అన్నారు. మనం యోగీశ్వరులు కాకపోయినా 3 పూటలు మక్కి రోగీశ్వరులు కాకుండా ఉండాలి. ఇది మాత్రం నిత్య జీవితంలో కూడా ఆచరించవలసింది, దీక్షలో మాత్రమే కాదు. మండల దీక్ష చేశాక ఆర్థిక స్థోమత లేకపోవడం వలన తమ ఊరిలో సమీపంలోని అయ్యప్ప దేవాలయాలకు వెళ్లి ఇరుముడి సమర్పించుకొనవచ్చునా? శబరిమల యాత్ర చేయుటకు వీలు కాని వారైనను మాల ధరించి మండల దీక్ష చేసి ఆరోగ్యాన్ని బాగుపరచుకోవచ్చు. రైలు బస్సు ఎక్కి శబరిమలకి పోలేని వాళ్ళు సమీపంలో ఉండేటువంటి అయ్యప్ప ఆలయములోని 18వ అంబడి ఎక్కి అచ్చట ఉండేటువంటి అయ్యప్ప స్వామి విగ్రహానికి నెయ్యభిషేకం చేసి సంతోషపడవచ్చు. ఎందుకంటే శబరిమలలో ఉండేటువంటి దైవము మీ పక్కన సమీపాన దేవాలయంలో కడిగిన అయ్యప్ప 2 ఒకటే. ఇక్కడ దీక్ష ముఖ్యమన్నారే తప్ప ఆ అయ్యప్ప స్వామి విగ్రహం శబరిమలలో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, తిరుపతిలో ఉన్నా ఆ విగ్రహంలో తేడా ఉండదు కనుక ఎక్కడ సమీపంలో 18వ అంబడితో కూడిన ఆలయం ఉన్నా అక్కడికి వెళ్ళి అభిషేకం చేయొచ్చును. కానీ ఇక్కడ ఇంకొక విషయం తెలుసుకోవాలి. తిరుపతి లడ్డూలాగా అదే వస్తువులతో బయట తయారు చేసిన ఆ రుచి రాదంటారు. అలాగే మూల విరాటే ఉట్టుట్టిగా ఇదో ఇలా చెప్పారు కదా అని ఏదో తాము ఇష్టం వచ్చినట్టు మాకు శక్తి లేదు అనుకుంటూ అందరూ ఇట్ట పక్కన ఉండే దేవాలయాలకు వెళ్ళారనుకోండి, అసలైన పరమాత్మకు తెలుసు మీ శక్తి ఏమిటో. కనుక యథార్థంగా నిజంగానే శక్తి లేని వాళ్ళు అలా వెళ్ళి వచ్చి ఇంకొక సంవత్సరం లోపల వాళ్ళకి శబరిమలైకి వాహనాల మీద వెళ్ళేటువంటి అదృష్టాన్ని ఆ స్వామివారు కలగజేస్తారు. అలా లేకుండా కపటంగా నాకు లేదండి అని శబరిమలకి వెళ్ళడానికి ఖర్చు పెట్టడానికి వెనకరిస్తూ సమీపంలోని దేవాలయానికి వెళితే నిజంగానే వాళ్ళకి ఆ స్థితి రావచ్చు. ఆలోచించుకుని దీన్ని చేయాలి. స్వామి శరణం. అయ్యప్పమాల ధరించిన దీక్షాదక్షులు శవాన్ని చూడకూడదంటారే? ఒకవేళ అలా చూడవలసి వచ్చినచో పరిహారమేమిటి? బంధువర్గాదులు మరణిస్తే మాల విసర్జన చేయాలా? చూశారా, ఏదైతే వాస్తవమో దానికి భిన్నంగా మన దీక్షాదక్షులు వెళ్తున్నారనే దానికి ఈ ప్రశ్న ఒక తార్కాణం. ఒక్క కాకి చచ్చిపడి ఉంటే 100 కాకులు కా 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 అనుకుంటూ దాని చుట్టూ తిరుగుతాయి. ఒక మనిషి చనిపోతే మళ్ళీ ఆ మనిషిని చూడము, కాష్టమిలోనూ భూమిలోనూ అతను వెళ్ళిపోతాడు అని తెలుసు కూడా శబరి దీక్ష ఎన్ని సంవత్సరాలు కావాలన్నా చేయవచ్చును, స్వామి దగ్గరికి మన జీవితకాలం వరకు వెళుతూ ఉండొచ్చును అనే సంగతి తెలుసు కూడా
నేను దీక్షలో ఉన్నాను, చనిపోయిన ఆయనకు నాకు సంబంధం లేదు, నాకు ఆయనకు ఇది లేదు అంటూ ఈ మాలలో మహిళ సోకి ఉండినా కూడా శబరియాత్ర వెళ్ళే వాళ్ళు అనేక మందిని చూస్తున్నాం. ఇది ఎంతటి అపచారం తెలిసినా. ఈ మాలలో శివ చైతన్యం, విష్ణు చైతన్యం మన మంత్రోచ్చారణంగా ఈ మాల వేసుకోగానే ఆవాహనం అవుతాయి. జ్ఞానముద్ర, శాస్త్రముద్ర, గురుముద్ర, వనముద్ర, శుద్ధముద్ర, భద్రముద్ర, రుద్రముద్ర అనేటువంటి శబరి ముద్రను వేసుకోగానే హరిహరులు తమ అంశతో మీరు ధరించి ఉన్న మాలలోకి ఆవాహనం అయిపోతారు అనేటువంటి సంగతి ఇదివరకు చెప్తున్నాం, ఇంకనూ చెప్తున్నాం, గుర్తుంచుకోవాలి. అలా ఆవాహనమైనటువంటి ఆ శివకేశవులకు మనం అనునిత్యం పిలిచేటువంటి శరణఘోషతో చైతన్య స్ఫూర్తి కలుగుతుంది. అంటే మీ మాల మీకు ఒక రక్ష అయి తీరుతుంది. ఎందుకంటే కొందరు ముఖం చూడండి, గడ్డం పెంచుకొని ఉన్నా, పెద్దగా డెకరేషన్ చేసుకోకపోయినా ఆ ముఖములో వర్చస్సు, తేజస్సు తాండవిస్తుంది. కారణము శరణఘోష యొక్క మహిమ. ఆ మహిమ చేత వీడు అలా నడిచిపోతుంటే ఎవరియా ఈ మహానుభావుడు, నిన్నటిదాకా సాధారణమైన వ్యక్తిగా కనిపించాడు, ఈ దినం మాల వేసుకోగానే ఎంత తేజోమయంగా కనిపిస్తున్నాడు, ఈయన కాళ్ళకి నమస్కారం చేయాలి అంటూ మీకు తెలియని వ్యక్తులు కూడా మీరు అటు వెళ్తుంటే మీ కాళ్ళకు తీసుకెళ్ళారు. అంతటి విశిష్టతను తెచ్చిపెట్టేటువంటి చైతన్యపూరితమైనటువంటి మాల మీ మెడలో ఉండగా రక్త సంబంధికులు మరణించగానే మీకు సూతకం వచ్చేసి అందులో ఉండేటువంటి చైతన్యం కాస్త పీసిపోయిన బల్బులాగా వెళ్ళిపోతుంది. మరి కేవలము తీగలు ఉన్నాయి కానీ కరెంటు లేకపోతే ఎలా వీర్యం ఉండదు, అలాంటి చైతన్యం లేని మాలను వేసుకొని సూతకంతో మనం ఆ దివ్య పావన పైనటాంబడి ఎక్కగలమా? కనుక బంధువర్గాదులు మరణించినప్పుడు నైతిక బాధ్యతగా వెంటనే మాల విసర్జన చేసి ఆ దుఃఖంలో పాలు పెంచుకోవాలి. మరలా అవకాశం ఉంటే, మండలం దీక్ష చేసే అవకాశం ఉంటే మాత్రమే మళ్ళీ మాల వేసుకొని శబరిమల వెళ్ళాలి. అలా మండల కాలం దీక్ష చేయడానికి అవకాశం లేదు, దగ్గర బంధువులే, ఒక 15-20 రోజుల కల్లా సూతకం తీరిపోతుంది అనుకుంటే వెనక మెట్ల ద్వారా వెళ్ళి స్వామిని దర్శనం చేసుకోవచ్చును. లేకపోతే వచ్చే సంవత్సరం మాల వేసుకొని చక్కగా దీక్ష చేస్తాం, స్వామి ఈసారికైనా ఆటంకం లేని దీక్షను ప్రసాదించును ప్రార్థన చేసుకోవాలనే తప్ప మొండి చేసుకొని దానికి నాకు సంబంధం లేదనుకుంటూ అలాగే ఇరుముడి కట్టి ఆ పావన 18 ఎక్కిన వారైనారే అనుకోండి, అక్కడికి వెళ్ళి పుణ్యం సంపాదించుకొని రావడానికన్నా అహో ఈతడు స్వామివారు ఎక్కిన మన మీద సూతకముతో ఎక్కుతున్నాడే అని ఆ దేవతలు 18 దేవతలు అలిగి ఆగ్రహించి మన గురించి స్వామివారికి చెడు రిపోర్టు రాసే అవకాశం ఉంటుంది. కనుక ఈ బంధువులు మరణ విషయంలో కడు జాగ్రత్త వహించాలని పెద్దలు హెచ్చరించి ఉన్నారు. దాన్ని మీకు సెలవిచ్చున్నాను. స్వామి శరణం. అయ్యప్ప పూజ ఎలా చేయాలి? తప్పనిసరిగా 2 పూటలు స్వామి పూజ చేయాలి. ఈ మాల వేసుకున్న వాళ్ళు 2 పూటలు పూజ చేయాలి అనగానే ఏదో పెద్ద హంగులతో ఖర్చులతో కూడిన పూజ అనుకోకర్లేదు. తలార స్నానం చేసి కట్టుబొట్టు ఈ బూది చందన కుంకుమాలతో అలంకరించుకొని ఒక చిరు దీపం వెలిగించి శరణఘోషను గట్టిగా పలికి ఓం స్వామియే శరణమయ్యప్ప అనుకుంటూ 108 శరణఘోషను మనసారా నోరారా పలుకటమే స్వామి అయ్యప్ప పూజ. దీన్ని ప్రతివారు ఈ మండల కాలంలో 2 పూటలు తప్పనిసరిగా చేయవలసినదే. అయ్యప్ప పూజ ఎవరి చేత చేయించాలి? పూజ అనేటువంటిది ప్రధానంగా శరణఘోషతో నిండి నిబీడీకృతమైనది అనేది. ఇక్కడ శాస్త్రోక్తముగా పూజ చేసుకోవాలి అనుకునే వాళ్ళు వేద ఆగమ పండితుల చేత నమ్మక చమకాదులతో అభిషేక ఆరాధనలు చేసి పూజ చేసేది ఒక పద్ధతి. మరి ఇవన్నీ అందుబాటులో లేని గ్రామస్తులు సహితం, పల్లెటూరు వాళ్ళు సహితం, పామరులు సహితం ఈ పూజను చేయించుకునేటప్పటికి ఆయా బృందానికి ఒక గురుస్వామి ఉంటారు. ఆ గురుస్వామి తనకు తెలిసిన ధోరణిలో ఆ స్వామివారి పూజలు భజనలు వాళ్ళ చేత చేయిస్తారు. 2 అయ్యప్ప స్వామి వారికి సమ్మతమైనదే, అంగీకారమైనదే. కాబట్టి ఎవరికి అందుబాటులో ఉండే విధముగా
ఈ పూజను జరుపుకుంటూ పోవాలనే కానీ బ్రాహ్మణుల చేత చేస్తేనే అది పూజ అనియో లేదు గురుస్వాములు చేయకపోతే అది పూజ కాదనియో మనం వాదులాడుతూ ఉండకూడదు. ఇక్కడ పూజ చేయాలి అంతేగాని బ్రాహ్మణుల చేత చేయిస్తున్నామా గురుస్వామి చేత చేయిస్తున్నామా అనేటువంటి వాద ప్రతివాదాలకు ఇక్కడ చోటు లేదు. అందుబాటులో ఎవరు ఉంటే వారి చేత ఈ పూజను ముందుకు సాగిస్తూ పోవాలి. కన్నె పూజ అనగానేమి? కన్యస్వామి అనగానేమి? కన్యస్వాముల మహత్వం ఏమిటి? తొలిసారి మాల వేసుకొన స్వాములను కన్ని స్వాములు అంటారు. అంటే కన్ని అంటే మలయాళ పదం, అది తొలి మొదటిది అనేసి అర్థం. కన్నిమూల గణపతి అంటే తొలిగా పూజలు అందుకునే స్వామి కన్నిమూల గణపతి అంటాం. అలాగే కన్ని స్వామి అనేటువంటి వారు ఈ దీక్షను ప్రప్రమతముగా స్వీకరించిన స్వామి కన్యస్వామి. ఎవరైతే నా శబరికొండకు ఒక్క స్వామి కూడా రారో ఆ సంవత్సరం నిన్ను వివాహం ఆడుతానని మాళిగపురతమ్మ స్వామి వారికి అయ్యప్ప స్వామి వారు వాగ్దానం ఇచ్చి తన ఎడమ పక్కన కూర్చోబెట్టుకున్నారట. ఏదైతే కన్యస్వాముల యొక్క బృందము లక్షలు దాటి కోట్ల సంఖ్యలో వచ్చేస్తూ ఉంది. ప్రతి సంవత్సరం అమ్మవారి పట్టపుటేనగా చరంగుత్తి హాల్లో వచ్చి కన్యస్వాములు ఒడిచి వెళ్ళేసిపోయిన శరములను చూసి ఈ ఏట కూడా మన అమ్మవారికి వివాహం లేదని తిరిగిపోయేటువంటి సన్నివేశం మనం శబరిమలలో చూడొచ్చు. అలా అమ్మవారు మాయాశక్తి ఈ కన్యస్వాముల మీద తన ప్రభావితాన్ని చూపించి వాళ్ళకి ఇంద్రియ స్ఖలితం కావించో లేదు వేరే విధంగా వ్రతభంగం కావించి ఈ కన్యస్వాములు ఈ సంవత్సరం రాకపోతే మా స్వామివారితో నాకు వివాహం తిరుగుతూ పోవచ్చు కదా అనేటువంటి ఆలోచనతో బెదరగొడతారు అనేటువంటి కర్ణ పారంపర్యమైన కథ ఉంది. ఇది ఎవిడెన్స్ ఆధారాలు లేని కదా. అయినా ఈ కన్యస్వామి అనేటువంటి వారు ఇన్వాల్వ్మెంట్గా అంటే భక్తి శ్రద్ధలు పెంపొందించడానికి కూడా ఈ కన్ని పూజ హేతు సాధనం అవుతుంది. ఈ కన్యస్వాములుగా ఉండేవారు చేసేటువంటి పూజని కన్ని పూజ అంటారు. అందరూ శక్తి గలవారై ఉండరు, నాలాంటి పేదవాళ్ళు కూడా ఉండవచ్చును. అట్టి వేళలో అనేక మంది కన్యస్వాములు ఒకటిగా బృందముగా చేరి సమిష్టి పూజగా దాన్ని చేసేవచ్చు. కానీ ఏది ఏమైతే ఏమి ఎంత పెద్ద పూజ జరిగినా అది భగవద్ ఆరాధనగా ఉండాలనే కానీ ఈ పూజలు భజనలు పేరిట ఆహార పదార్థములను అమితముగా వడ్డించి అది కాకుండా తాను పూజ చేయడం కాకుండా అప్పుడే అన్నమాట పక్కవాడు మీద ఈయనకు ప్రేమ పుట్టుకొస్తుంది. కనీసం తిను అనేసి ఆయన్ని బాగా తినిపించేసేసి అలవాటు చేసేస్తే ఒక్కసారిగా శబరిమల యాత్రలో ఇలాంటి రుచికరమైనటువంటి ఆహార పదార్థాలు దొరక్కపోవడంతో ఆయన కడుపు నోరే ఆ కన్యస్వామికి శపించేటువంటి ఒక శక్తి మారిపోతుంది. కనుక ఈ కన్యస్వామి పూజ అనేటువంటిది భగవంతుణ్ణి ధ్యానం చేసి పూజించి భజన గానములతో ఆ స్వామిని సంతృప్తిపరచడానికి ఏర్పడినదే కానీ ఎవరికి వారి హోదాను చూపించుకోవడానికి ఏర్పరచబడిన పూజ కాదు అనేటువంటి దాన్ని ప్రతివారు తెలుసుకోవాలి. స్వామి శరణం. సమిష్టి పూజ అనగానేమి? అది ఎలా చేయాలో తెలపండి. బృందముగా కలిసి చేసే పూజను సమిష్టి పూజ అంటారు. వ్యష్టి సమష్టి. వ్యష్టి అంటే ఒక్కడే, సమిష్టి అంటే బృందం. ఎందుకంటే ఈ రోజుల్లో గణనీయంగా అయ్యప్ప భక్తులు పెరిగిపోయారు. ఒక్కొక్క ప్రాంతంలో మనం చూస్తున్నాం ఒక పూజకు వేల సంఖ్యలో అయ్యప్ప భక్తులు హాజరైపోతారు. ఎందుకంటే ఈ అయ్యప్ప పూజలో మాత్రమే పిలిచినా పిలవకపోయినా పాల్గొనవలేను అనేటువంటి ఒక ఆచారం ఉన్నది. నాలాంటి ఒక పేద స్వామి కన్యస్వామి పూజ పెట్టాడే అనుకుంటాం. ఆయన శక్తి ఒక 50 మందికి భోజనం పెట్టగలడు. అలాగే దానికి తయారైనాడు పూజ చేయడానికి. ఆ ఊర్లో మొత్తం 500 మంది స్వాములు ఉన్నారు, ఇంకెక్కడ పూజ లేదు. ఈ స్వామి పూజ చేస్తున్నాడు అనేటువంటి వార్త తెలియగానే ఒక 400 మంది ఆ పూజకు అటెండ్ అయిపోయినారే అనుకోండి. ఆయన పరిస్థితి ఏమిటో ఒక నిమిషం ఆలోచించి చూడండి. ఆ రాత్రి వేళలో అప్పటికప్పుడు అంతమందికి ఆహారం పెట్టగలడా? అమిత ఆహారం పెట్టకూడదు అన్నామే కానీ ఆహారమే పెట్టకుండా ఉండకూడదని కూడా అంటున్నాం. వచ్చిన వాళ్లకు కనీస ఆహారం పెట్టకుండా పోతే ఆ రాత్రి వేళ భోజనానికి వాళ్ళు ఎక్కడ పోయి ప్రసాదానికి కోసం వెయిట్ చేస్తారు? వచ్చిన వాళ్ళని తృప్తిపరచాలని ఆ రాత్రి పూట ఏమైనా చేయగలమా? కనుక తాను ఒక్కడే నిర్వహించేటువంటి పూజ అయితే ఈ బాధ ఉంటుంది. అలాంటి వాళ్ళు 10 మందిని కలగలుపుకొని సమిష్టిగా పూజ చేస్తే
ఈ ఆర్థిక సమస్య రాదు. అదీ కాకుండా ఒక్కడు పిలిచే భక్తి కన్నా 10 మంది కలిసి బృందముగా పిలిచేటువంటి ఆ యొక్క ఐక్య శరణఘోషలో ఆ అయ్యప్ప స్వామి వారు అచ్చన్కోవిల్, ఆర్యంగావు, కొళతప్పుడై, ఎరిమేలి, శబరిమలై, మధురై, తమిళనాడు, కర్ణాటకం, కేరళ, ఆంధ్రం ఎక్కడ ఉండినను ఈ సమిష్టి ప్రార్థనను మన్నించి ఆ సభకు వచ్చి వీళ్ళు పెట్టే ప్రసాదాన్ని భుజించి ఆనందించి ఆశీర్వదించరు. కనుకనే వ్యష్టి పూజ కన్నా సమిష్టి పూజకు బలం ఎక్కువ అన్నారు. ఖర్చు కూడా సమన్వయం అవుతుంది కనుక సమిష్టి పూజ విశేషంగా చెప్పబడి ఉన్నది. మహాపూజ అనగానేమి? అది ఎలా చేయాలి? ఎవరిచే చేయించాలి? ఇట్టి మహాపూజలో సాక్షాత్ అయ్యప్ప స్వామియే శబరిమల దిగివచ్చి పాల్గొంటారంటారే, నిజమేనా? పూజ, కన్ని పూజ, సమష్టి పూజ, ఈ వరుసలోనే ఈ మహాపూజ కూడా చెప్పబడింది. నేను ఇదివరకే వివరించున్నాను. ఈ మాల ధరించి దీక్ష తీసుకున్న వాళ్ళలో సామాన్యులైనటువంటి కూలీనాలి చేసుకునే వారి దగ్గర నుంచి పై స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ దీక్షను తీసుకుని శ్రవణయాత్ర చేస్తున్నారు. ఎందుకంటే ఇంకా ఏ దైవము ప్రసాదించని, ఏ దీక్షయు ప్రసాదించని ఆరోగ్య సూత్రం అంతా ఈ దీక్షలో ఉన్నది కనుక సర్వులు ఇన్వాల్వ్మెంట్గా తమకు తామే ఈ మాల ధరించి దీక్షను స్వీకరిస్తున్నారు. అదియు కాకుండా ఈ దీక్ష తీసుకునే సమయాన దురభ్యాసములన్నీ దూరం అవ్వటం వలన ఆర్థిక పరంగాను, శారీరకంగాను, మానసికంగాను ఎదుగుదల కనిపిస్తుంది. కలవారేమో ఈ అభ్యాసాలు ఏమి లేవండి, ఆరోగ్య సూత్రాన్ని మాత్రమే ఉద్దేశించి మేము మాల వేసుకున్నాము అని అనుకునే వాళ్ళు సైతం స్వామివారు అన్నదాన ప్రభు అట కదా, మేము కూడా ఒక మహాపూజ చేసి ఒక 10,000 మందికి అన్నదానం చేయదలిచినాం స్వామి అనేటువంటి వారు లెక్కకు మించి ఈ రోజుల్లో కనిపిస్తున్నారు. అన్ని ప్రాంతాల్లోనూ రాష్ట్రంలో ఈ మహాపూజలు జరుగుతూనే ఉన్నది. ఇటుపక్క తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు కానివ్వండి, ఇక్కడ హైదరాబాద్ కానివ్వండి, మిగతా అన్ని జిల్లాలు కూడా, ఒక్కొక్క జిల్లా ఏమిటి, కలవారు మనసు కలవారు. ఇక్కడ కలవారంటే సిరి సంపదలు కలవారు అనుకోకూడదు, మంచి మనసు కలవారు స్వామి అన్నదాన ప్రభు. మనము ఆకలి కొన్నవారికి ఆధారం వడ్డించి ఆ స్వామివారికి ఆనందాన్ని కలగజేయాల అనుకునేటువంటి ప్రభువులందరూ కూడా వందలు వేల సంఖ్యలో స్వాములందరినీ ఆహ్వానించి అయ్యప్ప సమారాధన శాస్త్ర ప్రీతి జరిపి స్వామివారికి నైవేద్యం చేసినటువంటి ఆ అన్న ప్రసాదములను అలా శరణఘోషతో అందరికీ వడ్డించి ఆనందపడేదాన్ని ఒక మహాపూజ అనేసి అంటారు. ఇక్కడ ఖర్చు మైనస్ అయిపోతుంది, ఆనందం ఆదా అవుతుంది. స్వామి ఇంతమంది ఆకలి కొన్నవారు కూర్చొని భోంచేసే సమష్టిలో సాక్షాత్ ఆ శబరినాథుడు కూడా ఆ సమభంతి భోజనములో తాను కూడా ఒక్కడై కూర్చొని భుజిస్తారన్నది పెద్దల ఉవాచ. ఈ రోజుకు కూడా మనం ఆహ్వానించని అభ్యాగతుడై మనకు మొగపరిచయం లేనివాడు ప్రతి పూజలోనూ భజనకు హాజరయ్యి అన్న ప్రసాదాన్ని మందహాసంతో ఆహారం స్వీకరించి వెళ్ళేదాన్ని మీరందరూ గమనించి ఉండొచ్చును. ఎందుకంటే అయ్యప్ప స్వామి వారు ఎక్కడెక్కడ అన్నదానం జరుగుతుందో అక్కడంతా హాజరై ఆ ప్రసాదములో ఉండేటువంటి అక్కర్లేని ఒక వస్తువులన్నిటినీ, అక్కర్లేని ఒక విశేషతను తీసేసి అమృతమయమైనటువంటి ప్రసాదం గావించుటకు శబరిమల దిగి సమభంక్తి భోజనం చేస్తారన్నుట నానుడి ప్రతీది కూడా. కనుక ఈ మహాపూజలలో తప్పనిసరిగా అయ్యప్ప స్వామి వస్తారని విశ్వసించి రాష్ట్రమంతటా ఈ మహాపూజలు నిర్వహించబడుతున్నది. ఇదన్నమాట మహాపూజలోని విశేషత. రాత్రిపూట పూజలో భిక్ష చేసిన పిమ్మట భజన చేయవచ్చునా? రాత్రి పూజలో కాదు, పగల పూజలో కూడా భోజనం చేసిన తర్వాత ఎక్కడ భజన చేయగలం? భోజనం చేసిన తర్వాత వచ్చేది నిద్ర మాత్రమే, లేదంటే విశ్రామం, వ్యాయామం. ఎప్పుడు కూడా పూజలు భజనలు అయిన తర్వాతనే భిక్ష సేవించడం అనేటువంటిది ఒకటి ఉన్నది. కానీ ఇక్కడ ఒక ధర్మ సందేహం ఉన్నది. ఇక్కడ మన స్వాములు ఉన్నారే,
వాళ్ళు పూజలు భజనలు చేయడం మొదలు పెట్టేస్తే ఒళ్ళు మర్చిపోతారు. ఆ పూజ చేయించడానికి ఆ యజమాని ఎన్ని రోజులుగా ఏర్పాటు చేసుకున్నాడో, ఆ ఇంట్లో కుటుంబ సభ్యులందరూ ఈ పూజల కొరకు ఎన్నో శ్రమపడ్డారు. మన వాళ్ళు 8 గంటలకు పూజలకు వస్తారు, 12 దాకా పూజ చేస్తారండి. ఆ ఇంట్లో పొద్దు నుంచి ఉపవాసం ఉన్న పిల్లలు సైతం నిద్ర వెళ్ళిపోతారు. వాళ్ళకి ఆ దినం అంతా ఉపవాసమే. అలా అని మనము 12-1 గంటల దాకా పూజ చేసుకుంటూ పోతే ఏమవుతారు? కనుక ఈ పూజ అవ్వగానే భజనకు ముందు నైవేద్యం చేసి ఒక కన్నిస్వామికి ప్రసాదం నోట్లో పెట్టేసి ఆ ఇంట్లో పిల్లలు వచ్చుండే పిల్లలకి అందరికీ కూడా ప్రసాదం పెట్టే ఆచారం కేరళలో ఉంది. మరి ఈ ప్రాంతంలో కూడా అలా చేయవచ్చును. కానీ అలా చేయకుండా మా పిల్లలకి ఏముండి వైరాగ్యాలు ఒక పూట భోజనం చేయకపోతే ఏముందని చెప్పి చెప్పుకుంటూ ఆ పిల్లల్ని పస్తుపడుకునేటువంటి సన్నివేశాలు కూడా చూసినాము. ఏది ఏమైతే ఏమి, భజన చేసే వాళ్ళు మాత్రం భోజనం చేసి భజన చేయట అనేటువంటిది అంగీకారం మాత్రం కాదు. మాల ధరించని వారింట భిక్షకు పిలిస్తే వారు పెట్టే భిక్షను స్వీకరించవచ్చునా? దీక్ష తీసుకున్న వారింట్లో ఈ దీక్షకు అవరోధమైనటువంటి మైలా ముట్టు ఇవన్నీ ఉండడానికి అవకాశం లేదు. అదే కాకుండా దీక్ష తీసుకున్న వారింట్లో దీక్ష తీసుకున్న దినం నుంచి మాంసాహారములు వండి ఉండరు. మాంసాహారులే అయినా కూడా వాళ్ళ ఇంట్లో ఇవన్నీ విస్మరించి యథార్థమైనటువంటి శాకాహారులే మారి ఉంటారు. కనుక దీక్ష తీసుకొని మాల వేసుకొని ఉండే వాళ్ళ ఇంట్లో భిక్షకు పిలిస్తే మనం వెళ్ళుటలో దోషం లేదు. అదే సమయాన శ్రద్ధాభక్తులతో శబరిమలకు వెళ్ళలేని వారు సైతం మా ఇంట్లో భిక్షకి రావాలండి అని ముందుగానే ఒక డేట్ కేటాయించుకొని ఆ దినం మొదటి రోజు నుంచి సామాన్లు సేకరించి శుభ్రమైనటువంటి వంటలు చేసి శాకాహారంతో కూడా పిలిచినారనుకోండి, అది అయ్యప్ప సమారాధనగా తెలిసి వాళ్ళ ఇంట్లో భోజనం చేయడానికి అభ్యంతరం లేదు. ఎందుకంటే ఇరుముడి కట్టుకొని మనం యాత్రగా వెళ్ళేటప్పటికి ఎన్నో ప్రదేశాల్లో భోంచేస్తూ ఉంటాం. అక్కడంతా శుభ్రంగా ఉన్నారా, స్నానం చేసే వండారా అని వెతుక్కుంటూ ఉన్నామంటే మనం పస్తు ఉండాల్సిందే. కాబట్టి సమయానుకూలంగా మనకు హంస క్షీరోదక న్యాయములో అక్కడ వడ్డించే వాటిలో మనకి ఇష్టమైన దాన్ని స్వీకరించి అక్కర్లేదని వదిలిపెట్టి మన యొక్క ఆహార నిబంధనల్ని ముందుకు సాగిస్తూ వెళ్ళిపోవచ్చు. కనుక భక్తి శ్రద్ధలతో భోజనం పెడతానని పిలిచిన వాళ్ళ ఇంట్లో నేను మాల వేసుకున్నాను, నువ్వు మాల వేసుకోలేదు అనేటువంటి కారణాలు చూపించి ఆ మనిషి యొక్క మనసుని బాధ పెట్టించి అయ్యప్ప స్వామి మనసును కూడా బాధ పెట్టడానికన్నా భక్తి శ్రద్ధలతో ఆయన పెట్టినటువంటి ఆహారాన్ని భుజించి ఆయన ఆశీర్వాదం చేసేస్తే పోలా. స్వామి శరణం. దీక్షా సమయంలో స్త్రీలు వండిన వంటను భుజించవచ్చునా? ఇందాకే అన్నాం, మాల వేసుకున్న స్వాములు స్త్రీల చేతి వంట భోజనం చేయకుండా స్వయం పాకం చేసుకుంటారండి. ఆ రోజుల్లో ఇవన్నీ సాధ్యం. ఈ రోజుల్లో స్త్రీల వంట మాత్రం భోజనం చేయరు. ఏదో ఒక హోటల్లో పోయి వాడు ఎటువాడో తెలియకుండా ఆ హోటల్లో మాత్రం మీరు భోజనం చేయొచ్చు. కనుక మీరు ఎంత దీక్షలో ఉన్నారో అంతకు 10 శ్రద్ధాభక్తులతో మీకు వంట చేసి పెట్టేటువంటి స్త్రీల వంట భోజనం చేయడం వల్ల తప్పు ఉన్నది అనేటువంటి ఏ శాస్త్రంలోనూ చెప్పబడలేదు. కానీ ఆ వంట చేసి వడ్డించేటువంటి స్త్రీలను మాత్రం కన్న తల్లిగాను తోబుట్టుగాను తలసి వాళ్ళు వడ్డనన్నే మనం ప్రసాదంగా తీసుకోవాలి. ఈమెన నా భార్య అనేటువంటి ధోరణిలో చూడకుండా ఆ ప్రసాదాన్ని తీసుకోవడం సాక్షాత్ ఆ మాళిగపురత్తమ వడ్డించినట్టుగా అనుకొని భోజనం చేయడంలో దోషం లేదు. ఇరుముడి పూజ అనగానేమి? ఆ పూజ ఎలా చేయాలి? మనము మండల కాలం చేసినటువంటి దీక్ష యొక్క పరిపూర్ణదే ఇరుముడి పూజ. అంతవరకు మనం చేసినటువంటి భక్తి, శ్రద్ధ, విశ్వాసం, ఆచారం, అనుష్ఠానం అనేటువంటి దాన్ని ఆజ్యముగా చేసి ఇరుముడిలో పెట్టిన వెలలేని టెంకాయలు వేసి ముద్రించి దాన్ని ఇరుముడిగా కట్టి మన భక్తి శ్రద్ధలను అందులో పెట్టేస్తాం. అక్కడ నుంచి అందులో అయ్యప్ప స్వామి వారు ఆవాహనమైపోతారనమాట. అలా ఆవాహనమై అయ్యప్ప స్వామి వారు సాక్షాత్కరించినటువంటి ఇరుముడులకు మనం పూలాభిషేకం చేసి కర్పూర దీపారాధన చేసి నారికేళం కొట్టి చేసేటువంటి పూజను ఇరుముడి పూజ అంటారు. ఇరుముడిలో పెట్టే వస్తువులు ఏవి? 2 ముడులు. అంటే ముందు పక్క ముడి అంతా స్వామి యొక్క ఆరాధన కొరకు పసుపు, కుంకుమ, విభూది, చందనం, పన్నీరు, కర్పూరము, నాళికేరము, బెల్లము, పటిక బెల్లము, కాజు, కిస్మిస్ వీటితో పాటు నింపుతామన్నమాట. నెయ్యి టెంకాయ, జాకెట్ బిట్టు ఇవన్నీ కూడా పెట్టి
ముందు పక్క ముడిని. దారిలో వనయాత్రకు మనకు ఆహార పదార్థాని కోసం పప్పు, ఉప్పు, వేళ్ళు, పచ్చళ్ళు వీటితో నింపి ఇరుముడి కట్టుకొని పోతారు. దీన్నే మన పాప పుణ్య చిట్ట అని కూడా అంటారు. ముందర పక్క ఉండేటువంటి పుణ్యమనియు, వెనకాల పక్క ఉండేటువంటి ముడిలో అన్నిటి కూడా పాపమనియు మన లెక్క. కాబట్టి దారిలో మనం భోజనం చేస్తూ వెళుతూ ఉండగా ఈ పాపము తరిగిపోయి మిగులు పుణ్యాన్నే స్వామివారి సన్నిధిలో స్వామివారికి సమర్పించి పాపపుణ్య రహితులై మోక్షార్హులు అవుతారనేటువంటిది ఇరుముడి తత్వం అంటారు. స్వామి శరణం. ఇరుముడిలో పెట్టే నెయ్యి టెంకాయలో ఎవరెవరు నెయ్యి పోయవలను? మాల ధరించి దీక్ష ఉన్నవారు మాత్రమే ఇరుముడిలో టెంకాయని నింపాలి. ఇరుముడి టెంకాయలో నెయ్యి నింపాలి. మీ ప్రశ్న ధోరణి చూస్తే మీ ప్రాంతంలో ఎవరు పడితే వాళ్ళు ఇరుముడికాయలో నెయ్యి పోసేటట్టుగా ఉన్నారే. సతీపతి ఇరువురు దీక్ష చేయాలి, చేసిన వారే అన్నాను. కానీ ఎవరైతే పురుషులు శబరిమలైకి ఇరుముడిని మోసుకుపోతారో వాళ్ళు మాత్రమే అందులో నెయ్యి పోయవలేదు. నేను కూడా మా స్వామితో దీక్ష చేసినాను, కానీ నేను కూడా పోయడానికి అర్హురాలే అంటూ భార్య కూడా అందులో పోయడానికి లేదు. ఎందుకంటే 40 దినాల దీక్షలో 2 సార్లైనా బహిష్ట ఉంటారు కాబట్టి వాళ్ళ దీక్ష కూడా పోయినట్టుగానే. కనుక మండలకాల దీక్ష వహించినటువంటి పురుషులు అందులోనూ ఒకే ఒక కాయని అలా పెట్టుకొని గుక్క ఆపకుండా స్వామి శరణమయ్యప్ప అంటూ భక్తి, శ్రద్ధ, విశ్వాసం, ఆచారం, అనుష్ఠానం అనేటువంటి ఆజ్యమును నారికేళం నుండి అహంభావ జలమును పిలుకు తీసినటువంటి ఆ నారికేళములో పోసి స్వామి నామం అనేటువంటి బిర్రాతో మూసి ఆ స్వామి సన్నిధానానికి తీసుకువెళ్ళాలి. ఇంకెవరైనా నెయ్యి ఇచ్చినా కూడా వాటిని మిగతా కార్యక్రమానికి ఉపయోగపరచాలే కానీ ఇరుముడిలో పోసి స్వామివారి మీద ఎవరైతే మండలకాల దీక్ష చేసినారో వాళ్ళకు మాత్రమే ఇరుముడికాయ నింపే అవకాశము, అర్హత ఉన్నది. స్వామి శరణం. యాత్రలో కన్యస్వాములు తనకు తానే ఇరుముడి దించి ఎక్కించుకోకూడదంటారే, దానికి ప్రత్యేకించిన కారణాలు ఏమైనా కలవా? కన్యస్వాములు అనేటువంటి వారు మొట్టమొదటిసారిగా యాత్ర చేసేవారు. వాళ్ళకి ఇరుముడి అంటే ఏమిటి, అందులో పెట్టే వస్తువులు ఏమిటో తెలిసే అవకాశం తక్కువ. గాజు పాత్రల్లో నీళ్ళు ఇచ్చి చిన్నపిల్లల చేతికి ఇస్తామా, అలాగే ఈ కొబ్బరికాయలో ఉండేటువంటి నీళ్లను తీసి అందులో నెయ్యి పోసి మనం కార్క్ చేసి ఇరుముడిలో పెట్టుంటాము. అది తెలియకుండా ఈ కన్యస్వాములు ఇరుముడి దించేటప్పటికి ఆ కాస్త పగిలిపోతే ఈ భక్తి శ్రద్ధ సడలిపోతుంది కదా. కనుక కన్యస్వాములు ఈ ఇరుముడిని దించిన అవసరం లేదు, ఎక్కించిన అవసరం లేదని పెద్దవాళ్ళు ఆదేశించి ఉన్నారు. శబరిమల యాత్ర చేసి తిరిగి వచ్చిన పిమ్మట నిత్య పూజలో శ్రీ అయ్యప్ప స్వామివారి చిత్రపటాన్ని ఇంట్లో పెట్టుకుని పూజించవచ్చునా? కొంతమంది అలా చేయకూడదంటారే, ఇందులోని నిజానిజాలను తెలుపగలరు? ముఖ్యంగా ఇచ్చటనే ఈ ఆంధ్రప్రదేశ్లోనే అయ్యప్ప స్వామి అంటే ఎందుకో చచ్చినంత భయం అండి. ఈ దేవుడంటే బ్రహ్మచారేట, ఈయనకు అవి నచ్చదట, ఇవి నచ్చదట. శబరిమల యాత్ర చేసి రాగానే ఈ మాల, ఈ దుస్తులు, మాలనే ఇవన్నీ గోదావరిలో వేసేయడం, చిత్రపటాన్ని ఏదో ఒక గుడిలోకి ఇచ్చేయటం అంటూ ఈ శబరిమల యాత్ర చేసి తిరిగి రాగానే సర్వం అయిపోయినట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇక్కడ మీరు ఒక చిన్న మాట గుర్తుంచుకోవాలి. శబరియాత్ర, మాలాధారణ, వ్రతదీక్ష, శబరియాత్ర, స్వామి దర్శనం, నెయ్యభిషేకం ఇవన్నీ ఒక యజ్ఞము, తపస్సు వంటిది. దానికి పూర్ణాహుతియే స్వామి యొక్క జ్యోతి దర్శనం అనుకోండి. తదనంతరము యజ్ఞ ఫలాన్ని భక్తులు అనుభవించాలంటే, ఆ స్వామి మనకు అనుగ్రహ వర్షాన్ని కురిపించాలంటే మనం దానికి అవకాశం కల్పించాలి కదా. అయ్యా స్విచ్ ఉన్నది, కరెంటు కూడా ఉన్నది, తీగ ఉన్నది, హోల్డర్ అన్నీ బాగున్నది, కానీ బల్బు వెళ్తే కదండి వెలుగు వస్తుంది. అలాగే మీరు చేసినటువంటి ఈ తపస్సుకు స్వామివారి అనుగ్రహం మీ మీద ఉండాలంటే అనునిత్యం ఒక్కసారైనా ఆ స్వామి చిత్రపటం ముంగిట స్వామియే శరణమయ్యప్ప అని మీరు పిలిస్తే అరగనది అమ్మైనా పెట్టదన్నారు. సో భగవంతుని
నామస్మరణ చేయకపోతే ఆయన మిమ్మల్ని ఎలా గుర్తించుకుంటారు? ఆయనకు మనలాంటి కోట్లాది భక్తులు మన పిలుపు ఆయనకు వినబడాలన్నా, ఆయన మనకు అనుగ్రహించాలన్నా సంవత్సరం పొడుగునా మనం ఆ స్వామి వారి యొక్క చిత్రపటమును పెట్టుకొని పూజ సలపవలసిందే. పూజ చేయకపోయినా అట్లీస్ట్ మినిమం స్వామివారి శరణాలైనా పలకాలి. ఇది మాత్రం వాస్తవం, అందరూ తెలుసుకోవాలి. స్వాములారా స్వాములారా అందరూ రండి శబరిగిరి యాత్ర మనము పోదాం రండి. స్వాములారా స్వాములారా అందరూ రండి శబరిగిరి యాత్ర మనము పోదాం రండి. స్వాములారా స్వాములారా అందరూ రండి శబరిగిరి యాత్ర మనము పోదాం రండి. మాల ధరించి దీక్షభూని యాత్ర సాగాలి. అయ్యప్ప మకర జ్యోతిని మనసున తలచి నడచిపోవాలి. అయ్యప్ప స్వాములారా స్వాములారా అందరూ రండి శబరిగిరి యాత్ర మనము పోదాం రండి. కన్నిమూల గణపతిని తలచుకోవాలి. అయ్యప్ప కారుణ్యముతో శబరిగిరి చేరుకోవాలి. స్వాములారా స్వాములారా అందరూ రండి శబరిగిరి యాత్ర మనము పోదాం రండి. నలుపు పసుపు ఎరుపు కావి వస్త్రము ధరించి స్వామి మండల కాలం బ్రహ్మచర్య వ్రతుడై సాగాలి. అయ్యప్ప స్వాములారా స్వాములారా అందరూ రండి శబరిగిరి యాత్ర మనము పోదాం రండి. భాగ్యము నిండిన కొబ్బెరతో ఇరుముడియూది అయ్యా నీవుండే హృదయంలో చంచలమే లేదు. స్వాములారా స్వాములారా అందరూ రండి శబరిగిరి యాత్ర మనము పోదాం రండి. కన్ని స్వామి పళమ స్వామి అధైర్యమెందులకు ఆ మోహిని పుత్రుని రక్షమనకు నిశ్చయం ఉంది. అయ్యప్ప స్వాములారా స్వాములారా అందరూ రండి శబరిగిరి యాత్ర మనము పోదాం రండి. ఇరుమేలి చేరుకొని ఆట ఆడినాం నీ మిత్రుడైన వావరు స్వామిని తోడు రమ్మన్నాం. స్వాములారా స్వాములారా అందరూ రండి శబరిగిరి యాత్ర మనము పోదాం రండి. పంబా నదిలో స్నానములాడి ముగ్ధులయ్యాము
జన్మ పాపము తొలగి కొత్త జీవితాన అడుగిడుదాం. అయ్యప్ప స్వాములార స్వాములార అందరూ రండి, శబరిగిరి యాత్ర మనము పోదాం రండి. శబరిగిరిపై వెలసిన దేవ శరణం మణికంఠ, మా సంకటమెల్లయు తెలియని వాడవ స్వామి అయ్యప్ప. స్వాములార స్వాములార అందరూ రండి, శబరిగిరి యాత్ర మనము పోదాం రండి. శరణం శరణం కలియుగ వరద శరణం అయ్యప్ప, మా శరణం శరణం సద్గురునాథ శరణం అయ్యప్ప. అయ్యప్ప స్వాములార స్వాములార అందరూ రండి, శబరిగిరి యాత్ర మనము పోదాం రండి. శరణం శరణం సద్గురునాథ శరణం అయ్యప్ప, మా శరణం శరణం సద్గురునాథ శరణం అయ్యప్ప. స్వాములార స్వాములార అందరూ రండి, శబరిగిరి యాత్ర మనము పోదాం రండి. స్వాములార స్వాములార అందరూ రండి, శబరిగిరి యాత్ర మనము పోదాం రండి. స్వామియే అయ్యప్ప స్వామియే అయ్యప్ప స్వామియే అయ్యప్ప స్వామియే.